హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్‌గా చేసే కంటే కూడా ఇలా చేస్తే టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొన్ని వేరుశనగ పప్పు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి ఏ టిఫిన్స్‌లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇప్పుడు ఇదే పాన్‌లోనికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు మినపప్పు, అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వల్ల చేదనేది అస్సలు రాదండి. టేస్ట్ బావుంటుందనమాట. అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి మాడిపోకుండా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కారానికి తగ్గట్టుగా కొన్ని ఎండుమిరపకాయలను వేసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చనమాట. అలాగే ఎండుమిరపకాయలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ ఒక పావు కేజీ వరకు దోసకాయని తీసుకున్నానండి. దీని పైన పొట్టు తీసేసుకోండి. పైన చెక్కు తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ ముక్కల్ని ముందుగానే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ప్యాన్‌లోనికి ఇంకా ఆయిల్ అనేది వేయక్కర్లేదండి, సరిపోతుందనమాట. ఇదే ఆయిల్‌లోనికి కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మరీ మెత్తగా ఉడికిపోకుండా కొద్దిగా ఒక 70-80% వరకు ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఇలా గరిటతో ఒక ముక్కని విరిపితే గనక విరిగిపోతే గనక కరెక్ట్‌గా ఉడికిపోయినట్టు అనమాట. ఇలా దోసకాయ ముక్కలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పును కూడా వేసుకోండి. ఇందులోనే టేస్ట్‌కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ముందు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా దోసకాయ ముక్కలు వేసామంటే దోసకాయ మెత్తగా అయిపోయి వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవేమీ కూడా గ్రైండ్ అవ్వదండి. కాబట్టి ముందుగా ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి చల్లారి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 4, 5 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండుని ఒకసారి కడిగేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని డైరెక్ట్‌గా కూడా వేసేసుకొని తినేయొచ్చండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా తాలింపు పెట్టుకుంటే ఇంకా బావుంటుందనమాట. తాలింపు కోసం మళ్ళీ అదే ప్యాన్‌లోనికి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోనికి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. తాలింపు వేగేటప్పుడే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఇంక ఇందులోనికి వెల్లుల్లి గానీ, ఎండుమిరపకాయలు గానీ ఏమీ వేయక్కర్లేదండి. మనం ముందుగా ఆల్రెడీ వేసాం కాబట్టి. ఈ తాలింపు ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోనికి తాలింపు వేసేసి మిక్స్ చేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకి కానీ లేకపోతే టిఫిన్స్‌లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట. మీరు కూడా ఒకసారి ఈ దోసకాయ పచ్చడిని ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.